ఒక్క నిమిషం లైన్లో ఉంటారా అంటే పంతులు గారా పని అయిపోయిందా? అయిపోయి ఉంటదిలేండి. 4 నెలల నుంచి తిరుగుతున్నారు కదా, చేంజ్ చేసుకుని ఉంటారు. పైగా సిస్టంతో సిస్టమేటిక్ గా పని చేయించుకోవడం మీ హక్కు. తత్కాల్ ఒకసారి ఫోన్ ఇటు ఫోన్ చేసుకుంటారా? తీసుకోండి, డబల్ సిమ్. ఏంట్రా కావాల్సింది నీ దగ్గర ఉందా? జాగ్రత్త. అన్నీ క్యాంటీన్ ఏమైంది తత్కాల్ గారు? ఏంటో ఇది? డబ్బులు తీసుకుంటే నెల అయింది, మొత్తం 10,000 వడ్డీ అయింది. ₹1 కట్టలేదు నువ్వు, కనీసం ఇంట్రెస్ట్ అన్న కట్టు. మొత్తం ఒకేసారి కడతా అన్న. నిజమే కదా? ప్రస్తుతానికి 10 ఉందే. ఉంది. ఏ 80,000. 80,000? లక్షన్నర ఎటు తిరుగుతుంటే దిక్కులేదు అక్కడ. లక్షన్నర అంతగానో మా బండిలో ఏముందివా? కొత్త బండి కొనుక్కోవచ్చుగా. బ్రిటిష్ వాడు ఇన్ఫీల్డ్ కనిపెట్టిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ లో తయారు చేసిన బళ్ళు అయ్యాయి. కంపెనీ మళ్ళీ ఆ బళ్ళు కోసం తిరుగుతున్నాడంట. ఇండియాలో 2 బళ్ళు ఉన్నాయి. ఓ బండి ఏమో ఢిల్లీలో ఉండేది, అది జస్ట్ లో మిస్ అయిపోయింది. ఆ రెండో బండి మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆ బండి దొరుకుతుందంటే చెప్పు, అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాను. అరే నువ్వు అడ్వాన్స్ ఇయ్యానా? కాంటాక్ట్ నెంబర్ 1 వీక్ లో నీకు ఫోన్ కొడుతాం. ఇదిగో నా విజిటింగ్ కార్డు, ఇదిగో 10,000 అడ్వాన్స్. బండి దొరకగానే ఫోన్ చేయి, మిగతా బ్యాలెన్స్ సరిపెట్టి బండి తీసుకెళ్తాను, మర్చిపోకు. అరే నువ్వు బేఫికర్ ఉన్నా, నా పైసలు రెడీ చేసుకో. ఒరే మనకే లచ్చన్నర ఇచ్చాడంటే ఈడెంత నొక్కేస్తున్నాడో. హాయ్ శాంతి. హలో. ఏమండి, మీ సేవకి మీ సేవలు ఇంకా చాలు. హ్యాపీగా ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఏమండి, అక్కడికి వెళ్ళి చేయించుకోండి. మీరు రిలాక్స్ అయిపోండి. ఎందుకు? మీరు రిజైన్ చేసేయండి, చెప్తా. ఎందుకు? పదండి. ఉద్యానవన అభివృద్ధి శాఖ వారి సౌజన్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నర్సరీ నిమిత్తం కుమారి రాణి గారికి కేటాయించిన జాగా. నిజమా? నిజం రాణి, ఈరోజే కలెక్టర్ గారు సైన్ చేశారు. రేపటి నుంచే నర్సరీ పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వం. మీకు నచ్చని ఉద్యోగం చేస్తూ ఆ కాగితాల మధ్య ఇంకా మీరు గడపక్కర్లేదు. హ్యాపీగా మీకు ఇష్టమైన పూల మధ్య రోజంతా సంతోషంగా గడపచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సర్వం. మై ప్లెజర్. హలో అన్నయ్య, నీకు గుడ్ న్యూస్. నా నర్సరీకి ల్యాండ్ అలొకేట్ అయింది. 3-4 వీక్స్ లో ఓపెన్ చేసేయచ్చు. కంగ్రాట్స్ రాణి, మొత్తానికి అనుకున్న సాధించావు. నీకు ఇంకో గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? చెప్పు చెప్పు చెప్పు. నువ్వు నో చెప్పడానికి ఛాన్స్ లేనంత మంచి సంబంధం నీకు వచ్చింది. టికెట్ 2 పీఠాపురం. నీ చిన్నప్పటి క్లాస్మేట్ రంజిత్ తనే నా నెంబర్ తెలుసుకుని మరీ ఫోన్ చేశాడు. నువ్వంటే తనకు చాలా ఇష్టం అంట. పైగా కాకినాడలోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నువ్వు హ్యాపీగా అక్కడే ఉండి నర్సరీ చూసుకోవచ్చు. నేను ఊరొచ్చేలేపు ఒక నిర్ణయానికి రా అమ్మా. ఓకే.